నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగుల సమస్య ఒక చర్చకు దారితీస్తూ ఉంది. డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 జీవో 46 వీటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్ నాయకులేమో కేటీఆర్ కేసీఆర్ నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ నాయకులు కమెంట్ చేస్తున్నారు. డిస్కస్ చేద్దాం ఇవన్నీ. నాతో పాటు బీఆర్ఎస్ నేత దాసరి ఉషా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. వచ్చింది ప్రజాపాలన అన్నారు. సో 7 నెలలు దాటిపోయింది. నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. నిజంగా వాళ్ళ హామీలు నెరవేరాయి అనుకోవచ్చా? న్యాయం జరిగిందా వాళ్ళకి? అసలు ఒక్క హామీ కూడా నెరవేరలేదన్న. ఓ హామీలు మాత్రం కొండను దాకుతున్నాయి కానీ నిజంగా ఇంప్లిమెంటేషన్ కి వచ్చేసరికి అది పాతాళ లోకం కూడా కాదు, ఇంకా దానికంటే ఇంకా తక్కువ ఏమని ఉంటే అంత దిగజారిపోయింది పాలన అయితే. ఎందుకంటున్నానంటే యువకులకి ముఖ్యంగా హామీ ఇచ్చింది ఏంటిది, ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. ఎలక్షన్ కాకముందుకే ఇదే మా జాబ్ క్యాలెండర్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా మభ్యపెట్టి యువకులందరినీ కూడా నమ్మించి వాళ్ళందరి చేత ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా యువకులను ఉపయోగించుకున్నారు. వాళ్ళ చేతనే బస్సు యాత్ర పెట్టించి వాళ్ళని కూలీల లెక్క ఉపయోగించుకున్నారు. ఇంకా అన్పేడ్ కూలీలు అని చెప్పాలి. కూలీలన్నా వెళ్తే 300 రూపాయలు వస్తేమో గానీ వీళ్ళకి కనీసం ఛాయ్ కూడా ఓషిలో పోయలేదో నాకు తెలియదు. ఆ విధంగా యువకులు మాకు ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చెప్పేసి ఆనాడు వాళ్ళు తిరిగారు. కానీ నేడు వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలన ఏ విధంగానైతే ఇందిరమ్మ గారు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పాలన ఉందో అట్లాంటి ఎమర్జెన్సీ పాలన నేడు జరుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి అర్థమైంది. ఎందుకంటే చూస్తున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. నోటిఫికేషన్ జారీ చేయకుండా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలుగా 30,000 ఉద్యోగాలు ఏ హయాంలో వచ్చినాయి? కేవలం పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. నోటిఫికేషన్ విడుదల చేయాలి, ఇంటర్వ్యూస్ ఎగ్జామ్లు రాయాలి, ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయాలి, దాని తర్వాత ఇచ్చిల్లు అని అంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళ 7 నెలల్లో ఇచ్చిందంతా 6,000 చిల్లర గంతే. దానికి మించి ఇంకొక ఉద్యోగం కూడా ఎక్కువ తక్కువ ఏమి ఇయ్యలేదు. మరి ఇప్పుడు మెగా డిఎస్సి అని చెప్పేసి వాళ్ళే అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు 25,000 ఉన్నాయి అని చెప్పేసి ఆయననే అన్నారు. నేడు మరి 25,000 ఉద్యోగాలు ఎందుకు డిఎస్సి కనబడట్లేదు మనకి? నేడు ఇచ్చిన ఎంత డిఎస్సిలో 11,500 చిడుకు ఇచ్చిళ్ళు గంతే. నోటిఫికేషన్ దీనికే జారీ చేసిళ్ళు. ఇంకొకటి, ఏ ఎగ్జామ్ కైనా గవర్నమెంట్ రూల్ ఒకటి ఉంటది, ఒక ఎగ్జామ్ కి ఇంకొక ఎగ్జామ్ మధ్యలో మినిమం 45 డేస్ గ్యాప్ ఉండాలి అని చెప్పేసి. నేను టీఈటీ మొన్ననే రిజల్ట్ వచ్చింది. మరి టీఈటీ డిఎస్సికి మనకి ఆ టైం దొరుకుతుందా? మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ చూడండి భారీగా ఉంటది. 10th క్లాస్ వరకు 35 బోల్డ్ అన్ని పుస్తకాలు, 35 పుస్తకాలు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. అన్ని పుస్తకాలు షార్ట్ నోట్స్ రాసుకున్నా కూడా రిఫర్ చేసుకోవడానికి ఎంత కష్టమవుతుందో ఆలోచించండి. అంటే ఇక్కడ ఎన్ని లక్షల 2,30,000 మంది నిరుద్యోగులు డిఎస్సి ఎగ్జామ్ రాస్తే 90% మందికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి నిన్ననో మొన్ననో మాట్లాడినట్టున్నాడు. డిఎస్సి మీద పోస్ట్ పోన్ చేయడానికి పెద్ద ఇది కాదు, చేస్తే వాళ్ళే నష్టపోతారు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నిరుద్యోగులే కదన్న అడిగేది. పోల్ పెట్టింది ఇంకెవరో కాదు, తీన్మార్ మల్లన్న గారు. ఆయన ఎవరు? కాంగ్రెస్ కాదా? ఆయన ఎమ్మెల్సీ ఎక్కడి నుంచి? కాంగ్రెస్ నుంచి కాదా? మరి ఆయననే పోల్ పెట్టినప్పుడు 90% అని చెప్పేసి అక్కడ ఓట్ ఆ పోల్లలో తెలిసింది. నేడు అదే తీన్మార్ మల్లన్న గారు ఆయననే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఏమని? వీళ్ళ డిఎస్సి పరీక్ష పోస్ట్ పోన్ చేయాలని. కోదండరామ్ గారు ఎవరి పార్టీకి సపోర్ట్ చేశారు ఎలక్షన్స్ ముందు? అదే కాంగ్రెస్ పార్టీకి. మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేశారు. మరి నేడు ఆ కోదండరామ్ గారే మళ్ళీ డిఎస్సికి వాయిదా వేయండి అని చెప్పేసి వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు. అంటే విత్ ఇన్ ద పార్టీ కూడా పోస్ట్ పోన్ చేయమని అడుగుతుంటే 90% మంది విద్యార్థులు నిరుద్యోగులు కోరుకుంటుంటే ఎందుకు చేయట్లేదు? గవర్నమెంట్ కి ఎట్లాంటి హాని లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే అన్నారు. అయినా కూడా ఆయన చేయట్లేదు. మరి ఎందుకు వెంపడ? మీ పార్టీకి సంబంధించిన నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళే కావాలని రెచ్చగొట్టి నిరుద్యోగులను రోడ్ల మీద తీసుకొస్తున్నారనే ఆరోపణలు గట్టిగా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నిరుద్యోగులు అన్నా వాళ్ళు ఏమన్నా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నారా? వాళ్ళు ఏదైనా చిన్న పిల్లల చాక్లెట్లు ఇస్తే పెద్ద పెద్ద ఉద్యమాలు చేయడానికి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారన్న. 3 చేసిళ్ళు ఇప్పటికి. మోతిలాల్ గారు చేశారు, నిన్న కూడా చేశారు, జట్సన్ గారు చేశారు, అశోక్ సార్ చేశారు. మరి వీళ్ళందరికీ ఏమొస్తుంది దాంతో? ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు, యాత్రలు చేస్తున్నారు, పోలీస్ దెబ్బలు తింటున్నారు. పోలీసు వాళ్ళు కంచెలు వేసినా కూడా ఆ కంచెకి వీళ్ళ రక్తం బొట్టులు అంటుతున్నాయి. ఆ విధంగా
ఇన్ని ఎవరైనా భరించగలుగుతారా? అంటే గత 10 ఏళ్లలో మహిళలు ఇంకా ఒకటి అంటున్నారు కదా, ఒకళ్ళు లెగేస్తే మహిళలు బయటకు వస్తారా? వాళ్ళ ఇంట్లోనే ఎన్నో సమస్యలు ఉంటాయి. అట్లాంటిది యువకులు, యువ మహిళలు నేడు రోడ్డెక్కి అర్ధరాత్రి పూట తిండి లేకపోయినా కూడా పొద్దున వరకు ఆ తిండి లేదు, నిద్ర లేదు, నీళ్లు కూడా లేవు. బీఆర్ఎస్ నాయకులు పోయి నీళ్లు నువ్వు భోజనం ఇద్దానంటే పోలీసు వాళ్ళు వాళ్ళని కూడా ఎల్లగొట్టుతున్నారు. అది కూడా మళ్ళీ ఉట్టికి కూడా కాదు, గల్ల పట్టుకొని ఎల్లగొడుతున్నారు. మరి ఈ విధంగా కాంగ్రెస్ పాలన ఉంది మనకి. సో మొన్న ఓయూలో కూడా ఒక సంఘటన జరిగింది, జర్నలిస్టులపై దాడి చూసినాం మనం. పోలీసులు కూడా పరుష పదజాలంతో వాళ్ళ మీద మాట్లాడడం, ఇవన్నీ ఎట్లా చూస్తారు? ఏమనిపించింది? ఎమర్జెన్సీ టైం అన్న, ఎగ్జాక్ట్లీ ఎమర్జెన్సీ టైం. ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్, బ్రతకడానికి రైట్ ఉంటుంది మనకి, రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21, దాన్ని కర్బ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి అదే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ జర్నలిస్టులకు ఉంటుంది, దాన్ని కూడా అడ్డుకుంటున్నారు. అడ్డుకుంటే కానీ ఆగిపోతున్నామా? కానీ ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా నేడు అదే కాంగ్రెస్ పాలనకి, అదే రేవంత్ రెడ్డి గారి పాలనకి విరోధులై కూర్చుంటున్నారు. నేడు ఎవరికి నష్టం అని అంటే నిరుద్యోగులకి కాదు. నేను చెప్తున్నాను కదా, నిరుద్యోగులు వాళ్ళు ఇచ్చేటటువంటి ధైర్యం తరతరాలుగా ఉపయోగపడుతుంది. ముందొచ్చే తెలంగాణకి కూడా పునాది వేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెడకపోతే ఏ విధంగా ప్రజలు ఉద్రిక్తత అయ్యి అదే పాలనని కిందకి భూస్థాపితం చేస్తారో నేడు మనం చూస్తున్నాం. కాబట్టి నేడు జరిగేటటువంటి దానిలో ఉద్యమంలో నష్టం జరిగేది 100% రేవంత్ రెడ్డి గారికి. నేడు ఆయన కృషి ఏమైనా టెంపరీ, అది పర్మనెంట్ అనుకుంటున్నారా? అంటే కొద్దిగా టైం ఇవ్వాలి కదా, 7 నెలలు కూడా కావట్లేదు, అప్పుడే బురద జల్లుతుర్రు ఎందుకని మాట్లాడుతున్నారు కదా. 100 రోజులు అని చెప్పి వాళ్ళే అన్నారు. ఎలక్షన్ ముందే జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. అవన్నిటికీ టైం అవసరం లేదా? అంటే నీకు పాలన చేద్దామని చెప్పి పాలన అవగాహన లేకుండానే ముఖ్యమంత్రి పీఠం తీసుకున్నారా? పాలన చేత కాకపోతే రాజీనామా చేయండి. మనకి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణ సాధించలేనటువంటి తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఉద్యమం చేసి, కేసీఆర్ గారితో పాటు కొన్ని లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. అప్పుడే సాధ్యమైంది. అప్పుడు ఎంతమంది విరోధులు ఉండే? పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మనకు విరోధి, దేశం కూడా మొత్తం మనకి విరోధే. అట్లాంటి సమయంలోనే పాలన ఏ విధంగా చేసి చూపించగలుగుతామో చేసి చూయించు. రైతు బంధు నేడు స్కీమ్ కేసీఆర్ గారు ప్రకటించడం వలన సిమిలర్ పిఎం కిసాన్ నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయగలిగారు. సో అట్లాంటి స్కీమ్స్ ని మనం 10 సంవత్సరాలు కొత్త తెలంగాణలో తెచ్చినప్పుడు నేడు 10 సంవత్సరాలు అన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే రేవంత్ రెడ్డి గారికి కనీసం ఇది కూడా చేయడానికి చేత కాకపోతే ఇంకెందుకోండి. ఇప్పుడు మీరు నిరుద్యోగులకు అండగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు పోతున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు, కానీ నిరుద్యోగులు మిమ్మల్ని నమ్ముతున్నారా? ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీని, ఈ విధ్వంసం అంతా చేసింది కూడా మీ పార్టీ అని పెద్ద ఎత్తున అక్కడ ఒక చర్చ అయితే తీసుకొస్తున్నారు, నిరుద్యోగులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో రీసెంట్గానే వచ్చినా అన్న. దానికంటే ముందు ప్రశ్నించిన దాంట్లో మొదటి వరుసలో నేను కూడా ఉన్నా. టీఎస్పీఎస్సీ లీక్ అయినప్పుడు నేను కూడా ఉన్నా. కానీ టీఎస్పీఎస్సీ లీక్ అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ కూడా నేను ఎవరిని చూసి అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఆయననే ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కానీ విత్ ఇన్ 1 డే రెస్పాండ్ అయిందా కాలేదా ప్రభుత్వం ఆనాడు? ఎవరైనా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఎవరైనా చావు బ్రతుకుల మొత్తం కొట్లాడంగా మనం చూసినామా? చూడలేదు. కానీ నేడు మళ్ళా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, నేడు ప్రతిపక్ష హోదాలో ఉంది, పాత్రలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ప్రతిపక్ష పార్టీల సహాయం తీసుకుంటే ఇంకా బలాన్ని చేకూరుస్తుందనే అనుకుంటారు. ఇంకొకటి, ప్రతిపక్ష బలం కూడా వాళ్ళకి అవసరం లేదు. ఎవరికైనా కూడా ప్రభుత్వ బలం అవసరం లేదు, రాజకీయ బలమే అవసరం లేదు. ఎందుకంటే నేడు చేసే ఉద్యమం రాజకీయ ఉద్యమం కాదు. రాజకీయాల కోసం చేస్తున్నారా నిరుద్యోగుల ఉద్యమం? కాదు కదా. వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ జీవితాల గురించి ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి నేడు మేము వాళ్ళకి అండగా నిల్చోవాలి, అంతేగాని వాళ్ళకి మా అవసరం లేదు. నిరుద్యోగులకి అసలు రాజకీయాలతో సంబంధం లేదు, ప్రతిపక్షంతో సంబంధం లేదు. కానీ ప్రతిపక్ష బాధ్యతగా మేము నిల్చుంటున్నాం వాళ్ళకి అండగా. మీకు ఎప్పుడైనా అనిపించిందా బీఆర్ఎస్ పార్టీ అంటే మునిగిపోతున్న పడవ మీద మీరు ఎక్కారనే కొంతమంది అంటున్నారు. అసలు ఓడిపోయిన పార్టీలకు మీరు కానీ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఇద్దరు వెళ్ళారు. సో ఆయన వెంట మీరు కూడా వెళ్ళారు. ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్తారు, కానీ మీరు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళారు. ఎందుకు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు? ఏం చేద్దామని వెళ్ళారు మీరు ప్రతిపక్ష పార్టీలో? మేము ప్రశ్నించడానికి, ప్రజలకి నష్టం జరిగినప్పుడు వాళ్ళ పక్షాన కొట్లాడడానికి వెళ్ళినామన్నా. మేమేదో అధికారాల కోసమో
లేకపోతే మాకు ఆ సీటో టికెటో ఇంకా ఏదైనా పైసలో బిజినెస్లో కాంట్రాక్ట్లో రియల్ ఎస్టేట్లో ఈ అన్నిటితో మాకు సంబంధం లేదు. సో కొంతమంది ఎమ్మెల్యేలను చూస్తున్నాం, అధికారం వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ అప్పటి వరకు వాళ్ళకి ఆశ్రయ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కనికరం లేకుండా ఏ ప్రజలైతే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు నుంచి ఓటేసి గెలిపించిండ్రో నైతిక రాజకీయ విలువలు కూడా లేకుండా నేడు కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది. ఇక్కడ తప్పు ఎవరిది? తీసుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీది, వెళ్ళిన నాయకుడిది కూడా. కాంగ్రెస్ పార్టీది కూడా ఎందుకు అంటున్నానంటే నేడు దేశ రాజకీయాల్లో ఏమని చెప్తున్నారు, షెడ్యూల్ 10 యాంటీ డిఫెక్షన్ ని దాన్ని అమెండ్మెంట్ చేస్తాం, ఈ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి వస్తే వాళ్ళ పైన వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి అలాంటి లాని రూల్ని తీసుకొని వస్తామని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ అర్ధరాత్రి మీటింగ్లు, అర్ధరాత్రి జాయినింగ్ ప్రోగ్రాంలు ఎవరు పెడుతున్నారు? అంటే గతంలో బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో తీసుకున్నారు, మేమేమో మా పార్టీలోకి స్వచ్ఛందంగా వాళ్ళే వస్తున్నారు, ఇక్కడ ఇంత అరాచకం జరుగుతుందని వాళ్ళే వస్తున్నారు అని చెప్తున్నారు. స్వచ్ఛందంగాకి అసలు మీరు వాడిన పదం ఉంది కదా స్వచ్ఛందంగా అనేదానికి, మీరే చెప్పండి. స్వచ్ఛందంగా కాదు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఎవరన్నా ఇంటికి పోయి, ఎమ్మెల్యే ఇంటికి పోయి రండి మా పార్టీలోకి అని కనీసం ఆహ్వానించిల్లా? ముఖ్యమంత్రి ఇంటికి పోయిల్లా, వాళ్ళ ఇంటికి పోయిన ఎమ్మెల్యే ఇంటికి. కానీ నేడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఇళ్ళకి పోయి మరీ తీసుకొని వస్తున్నారు. అంటే దాన్ని ఏమంటారు? మభ్య పెడుతున్నారా, లాక్కొస్తున్నారా, బెదిరిస్తున్నారా, ఏం చేస్తున్నారు? మరి తేడా అర్థమైంది అనుకుంటాం మీకు. నేడు రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా వస్తున్నారని అంటే నిజంగా మరి రావాలి. మరి నేడు వీళ్ళు పోయి గుంజుకొచ్చి అర్ధరాత్రి పూట జాయిన్ అవ్వడం ఏంది? అసలు దయ్యాలు తిరిగే సమయం 2 గంటలకి 3 గంటలకి ఆ సమయంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. దమ్ము లేక అన్న పొద్దున అందరినీ బీఆర్ఎస్ కార్యకర్తలని వాళ్ళు గెలిపించిన కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కదా ఆ నియోజకవర్గం నుంచి, వాళ్ళని ఎదుర్కోలేక గుట్టు చప్పుడు తెలియకుండా అర్ధరాత్రి పోయి జాయిన్ అవుతున్నారు. అది అట్లుంటది మరి ఈ పార్టీలు చేంజ్ అయ్యేటోళ్ళది. సో మీరు లాస్ట్ టైం బీఎస్పీ నుంచి పోటీ చేసినట్టున్నారు పెద్దపల్లి నుంచి. సో అధికారం, సో ఆ పార్టీ బలహీనతో లేకపోతే దాని తర్వాత కొన్ని మార్పులు జరగడం ఇవన్నీ కావచ్చు. ఇప్పుడు దాసరి ఉషా రాజకీయ భవిష్యత్ ఏంది, ఏం చేయబోతున్నారు? ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలకి. ఎంతమంది నాయకులు వచ్చినా కూడా ప్రజలకి ఇంకా సరిపోవట్లేదన్న, వాళ్ళ సమస్యలు తీర్చేటటువంటి నాయకుల సంఖ్య లేదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మా పెద్దపల్లి నియోజకవర్గమే తీసుకోండి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నుంచి అంటే కాంగ్రెస్ పాలన ఈ 7 months లో తీసుకుంటే శాస్త్రీనగర్ లో పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయింది గురుకుల స్కూళ్ళలో. ఒక 6 year చిన్న బాలిక పైన రేప్ అండ్ మర్డర్ జరిగింది. మొన్న రీసెంట్ గా 3 days బ్యాక్ ఒక 7 years అబ్బాయి గవర్నమెంట్ హాస్పిటల్లో సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేసి ఉండడం వల్ల మరణించడం జరిగింది. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి అడ్రస్ చేయడానికి? బీఆర్ఎస్ నాయకుల పైన గుండాగిరి చేస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ హోదాలో ఉండి ఒక కౌన్సిలర్, బీఆర్ఎస్ కౌన్సిలర్ మహిళ ఇంటికి, వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేని టైంలో వెళ్ళి తనిఖీ చేస్తున్నారు వితౌట్ ఎనీ వారెంట్. అంటే ఈ విధంగా సిస్టమ్ ఉంది. ఆ కౌన్సిలర్ ఇళ్ళకే వచ్చి చేసినప్పుడు ఒక సామాన్య ప్రజల ఇల్లు వాళ్ళు ఎలా బతకగలుగుతారు చెప్పండి? అంతే వాళ్ళకి అండగా ఉండడానికి మా నియోజకవర్గంలో 2,40,000 మంది ఓటర్లు అన్న, చిన్నపిల్లల్ని ఓట్లు లేని వాళ్ళని కూడా తీసుకుంటే ఒక 3.5 లక్షల వరకు వేసుకోండి. వాళ్ళందరి గొంతుగా వాళ్ళందరి సమస్య తీర్చగలుగుతామా? వాళ్ళందరూ ఎన్ని సమస్యలు ఉంటాయి చెప్పండి? నిరుద్యోగ సమస్య, మహిళలకి ఉపాధి సమస్య, రోడ్ల సమస్య. వర్షం పడ్డదంటే ఆ రోడ్ డ్యామ్ మొత్తం క్లోజ్ అయిపోయి కనీసం అంబులెన్స్ కూడా వెళ్ళినటువంటి గ్రామాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఇంకా ఈ గురుకులాల స్కూళ్ళల్లో అసలు దాంట్లో సరిగ్గా వసతులు కూడా లేవు. మరి ఇవన్నీ కూడా ఎవ్రీడే మనం అప్డేట్ చేసుకుంటా పోవాలి. 10 సంవత్సరాలు మరి ఏం చేసిలని అడుగుతారా? వాళ్ళు ఏం చేసిళ్ళు కాదు మనకి ఇప్పుడు కావాల్సింది. ఎందుకంటే ఆ 10 సంవత్సరాలలో గురుకులాల్లో ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు కొన్ని వేల కాలేజెస్లు కేసీఆర్ గారు అనుమతితో పెట్టడం జరిగింది, అవకాశం ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆ గురుకులాలు మెరుగుపరచాలి. కానీ నేడేం చేస్తున్నాం? ఆ విద్యార్థులు, మహిళలు వాళ్ళ కాలేజ్ లో, సూర్యాపేటలో జరిగింది డిగ్రీ కాలేజ్ లో, వాళ్ళ వార్డెన్ తాగుబోతు లెక్క ఉంది. బీర్ బాటిల్ కనబడుతున్నాయి వార్డెన్ రూమ్లలో. ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయమని, సస్పెన్షన్ కాదు ట్రాన్స్ఫర్ గా సస్పెండ్ చేయండి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం టైంలో గలమెత్తి ఎట్లయితే బారినామో నేడు డిగ్రీ కాలేజ్ అమ్మాయిలు ఆ విధంగా వాడుతున్నారు. రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. సో మనం ఇంకా కావాలి. ఇప్పుడు నేను ఒక నాయకురాలిని కావచ్చు, నాలాంటి వాళ్ళ నాయకులు ప్రజాక్షేత్రంలో ఉండేటటువంటి నాయకులు ఇంకా చాలా మంది కావాలి. సో ఇప్పుడు కూడా నేను ఏం కోరుకుంటున్నానంటే, నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పేసాను.
మనలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కావాలి. అట్లాంటి యువకులు, మహిళలు ముందుకొచ్చి వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యలన్నీ తీర్చే విధంగా మనం తయారవుదామని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు కేసీఆర్ అంటే ప్రవీణ్ కుమార్ గారితో జాయిన్ అయ్యేటప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉషాకి ఎలాంటి హామీ ఇచ్చారు? పెద్దపల్లి మీదే భవిష్యత్తులో 2029లో అనే హామీ ఏమన్నా వచ్చిందా? అయ్యేవి నేను ఎందుకు అడుగుతానన్నా, ఇప్పుడు ఏదైనా అవకాశం వస్తే ఇస్తే తీసుకొని ముందుకెళ్తా. ఓకే. అంతేగాని నాకు ఈ పోస్ట్ కావాలి అని చెప్పేసి బెదిరించడం నేను చేయను. ఆ పోస్ట్ కావాలి అని చెప్పేసి కాళ్ళ దగ్గర అయ్యా బాంచన్ అని చెప్పేసి కూడా నేను అడగను. నాకు అర్హత ఉంటే నిజంగా ఏ పొలిటికల్ పార్టీలోనైనా ఆ నాయకుడు అధినాయకత్వం ఖచ్చితంగా ఈ నాయకత్వాన్ని గుర్తించి అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సీట్ ఇవ్వాలి, టికెట్ ఇవ్వాలి, లేకపోతే ఇన్ఛార్జ్ గా పెట్టాలి, లేకపోతే వాళ్ళకి తగినటువంటి హోదా కల్పించాలి. లేకపోతే పార్టీ కూడా ముందుకెళ్ళదు కదా. సో రాజకీయ కోణంలో చూస్తే ఈ విధంగా కూడా ఉంటది. మరి నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా నాకు కావాలనో లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నాకు టికెట్ ఇస్తేనే నేను వస్తాను అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కోరుకోను. నేను ఎమ్మెల్యే కావాలని కూడా నేను యాక్చువల్లీ కోరుకుంటున్నాను. టార్గెట్ మాత్రం ఎమ్మెల్యే అని నాకు తెలుసు. ఎమ్మెల్యే కావాలని బెటర్ గా ఇంకా చేయగలుగుతాం. ఇప్పుడు ఒక లక్ష్యం అనేది మనకు ఉండాలన్న. ఏదో రోడ్ల మీద ఇట్లా తిరుగుతా ఉంటే అది మనం చేసిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అట్లా కాదు, ఒక టార్గెట్, ఒక గోల్ ఓరియంటెడ్ వెళ్తే, ఒక ప్రణాళిక వైజ్ వెళ్తే అందరికి కూడా నేను అందుబాటులో ఉండగలుగుతా, రీచబిలిటీ పెరుగుతుంది. సో ఆ విధంగా నేను ఈ ఎమ్మెల్యే టార్గెట్ అనేది పెట్టుకున్నాను. కానీ ఫైనల్ గా చెప్పాలంటే అన్న, ఎమ్మెల్యే తర్వాత నేను ఏం చేయాలనుకున్నాను అది నా టార్గెట్. ఆ సేవ, నేను తీర్చగలిగేటటువంటి సమస్యలు, అది నా టార్గెట్. సో చివరిగా నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ పార్టీ నుంచి నిరుద్యోగులకు కావచ్చు, మీ పెద్దపల్లి ప్రాంత ప్రజలకు కావచ్చు, ఎలాంటి హామీలు, హోప్స్ ఇవ్వగలుగుతారు మీరు? నిరుద్యోగులకి నేను చెప్పడం కాదన్న, ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకంటే ఎంతో ధైర్యవంతులు, నాకంటే ఎంతో గట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటున్నానంటే నేనే కనుక వాళ్ళ పొజిషన్లో ఉన్నాను అనుకోండి, నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు ఇదే ఇష్యూ జరిగేది ఉంటే నేను రోడ్డు మీదకి వచ్చేదానికి కాదు కావచ్చు. అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో నేను పుస్తకాలు పట్టుకొని చదువుకుంటా లైబ్రరీలో, నా కోసం ఎవరైనా పోరాటం చేస్తే బాగుండు అని అనుకునేదాన్నేమో. కానీ ఈ విధంగా నేనే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో నేను ధర్నాలు చేసేటటువంటి ధైర్యం, దమ్ము లేకుండే నాకు అప్పుడు. కాబట్టి నేను ఇప్పుడు యువకులకి చెప్పేటటువంటి స్థాయిలో లేను. వాళ్ళు మాకంటే ఎంతో ధైర్యశాలులు, ఎంతో గట్స్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళందరికీ కంటే ఎక్కువ ఆ యువకుల ఫ్యామిలీస్కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆ యువకుల ఫ్యామిలీస్కి నేను ఏమని చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు ఎంతో చక్కటి బిడ్డలని ఇచ్చిళ్ళు తెలంగాణకి. మరి ఆ బిడ్డలు వచ్చే కాలంలో నేడు వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం వాళ్ళ గురించి కాదు, కేవలం వాళ్ళ గురించే కాదు, వాళ్ళతో పాటు ఒక పొలిటికల్ పార్టీ, ఒక రాజకీయ పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే కూలగొట్టేటటువంటి దమ్ము, కూలగొట్టేటటువంటి శక్తి యువకులకు ఉంది అని చెప్పి నిరూపిస్తున్నారు. మరి అట్లాంటి ఉద్యమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా సపోర్టివ్గా ఉండాలని కోరుకుంటూ, మరి రైతన్నలు ఇంకా ఇతర బిజినెస్ చేసినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా ఉన్నా కూడా, మీరు ఎన్ని పనులు చేసినా కూడా ఈ ఉద్యమం చేసే యువకులకి సపోర్టివ్గా ఉండండి. మనం వెళ్ళి క్షేత్రస్థాయిలో వాళ్ళ వెనకాల నిల్చోకపోయినా మన గొంతుకగా, అది ఎంత చిన్నదే కానివ్వండి, ఆ చినుకు కలిస్తేనే సముద్రం అవుతుంది. కాబట్టి మనందరం కూడా వాళ్ళ సపోర్ట్, అది యూట్యూబ్లో షేరో, లైకో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడమో, ఈ విధంగా కూడా చేసినా కూడా మన ఫ్రెండ్స్కి ఒక 10 మెంబర్స్కి మనం ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో మనం ప్రతి ఒక్కరిని ఉపయోగించుకున్నాము, నోటితోటి కూడా స్టూడెంట్స్ కూడా 10th క్లాస్ చదివే వాళ్ళు, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ ఏ విధంగా అయితే డిస్కషన్ చేశారో, సో నేడు ఆ డిస్కషన్స్ తోటి నేడు యువకులకి మనం మద్దతుగా నిలుద్దాము అని చెప్పి కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ ఉషా గారు. సో ఇది దాసరి ఉషా గారితో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నారు ఉషా గారు. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, మైక్ టీవీ.